హాయ్, నేను మీ కుమార్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రండి, ఈరోజు టమాటా నిల్వ పచ్చడి చేద్దాం. రండి, ముందుగా పొయ్యి వెలిగించి ఒక గిన్నె పెట్టండి. అందులో 200 గ్రాముల నూనె పోసి వేడి చేయండి. నూనె వేడెక్కిన తర్వాత 1 కిలో టమాటాను తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచి, నీరు లేకుండా తుడిచి ముక్కలుగా కోసి పెట్టుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఈ ముక్కలన్నీ తీసి గిన్నెలో వేయండి. ముక్కలుగా కోసుకున్న టమాటాలు పొయ్యి మీద నూనెలో గిన్నెలో వేయండి. మంట స్లిమ్లో పెట్టి టమాటాలు ఉడికించి, టమాటా కాస్త వేడైన తర్వాత ఉడుకుతుంటే అప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా మగ్గించండి. టమాటాలో నీరంతా ఇంగిపోయి దగ్గరికి అయ్యే వరకు ఉడికించండి. టమాటాలు ఉడికేలోపు 50 గ్రాముల మిరప్పొడి, 100 గ్రాముల ఉప్పు తీసి కలిపి పెట్టుకోండి. స్టవ్ పైన జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు 1 టేబుల్ స్పూన్ వేడి చేసి పెట్టండి. వేయించిన జీలకర్ర మరియు మెంతులని పొడి చేసి పక్కన పెట్టుకోండి. టమాటాలను మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. 15 నుంచి 20 నిమిషాల వరకు ఉడికిన తర్వాత టమాటా నీరంతా ఇంగిపోయి దగ్గరికి అయ్యి మంచిగా గుజ్జులా తయారవుతుంది. అప్పుడు 100 గ్రాముల చింతపండు, వేయించిన జీలకర్ర మెంతుల పొడి వేసి బాగా కలపండి. చింతపండు టమాటాలలో కలిసిపోయే వరకు బాగా కలిపి పొయ్యి ఆడిపేసి పక్కన పెట్టండి. చల్లారిన తర్వాత ఇందులో మిరప్పొడి, ఉప్పు కలుపుకున్న మిశ్రమాన్ని ఇందులో కలిపేసేసి గ్రైండ్ చేసి తాలింపు పెట్టుకోండి. ఈ టమాటా పచ్చడి నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. నిల్వ పచ్చడి ఇంట్లో ట్రై చేసి రుచిని చూసి కామెంట్ చేయండి. నా ఈ రెసిపీ నచ్చింది, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.